నిజం, వేగం, విశ్వాసం, అదే మా మహేష్ ఊహించని పరిణామం, అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ, వారి రాజకీయ కలలను బద్దలు కొడుతూ, ఉదండాపురం సర్పంచ్గా విజయం సాధించిన గొల్ల మహేష్. జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం, ఉదండాపురం గ్రామం. ఇక్కడ గొల్ల మహేష్ సర్పంచ్గా ఎన్నిక కావడం సాధారణ విజయం కాదు, అసాధారణ విజయంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్య, అలాగే అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ. ఈ రెండు ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు గొల్ల మహేష్. గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉదండాపురాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ముందున్న ప్రధాన బాధ్యత అంటున్నారు సర్పంచ్ గొల్ల మహేష్. మా పేరు మహేష్, ఉదండాపురం సర్పంచ్ని. ఊర్లో సమస్యలు మా కొత్తలో చాలా ఉండేవి. ఒకటి వాటర్ సమస్య, ఒకటి డ్రైనేజీ సమస్య, ఒకటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ సమస్య. ఇవల్ల మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినాము. ఇంకా కూడా పెండింగ్లో మాకు కావాల్సిన పనులు, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఒక 20 దాకా వస్తే కవర్ అవుతుంది, కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఎస్సీ కాలనీలో 91 సర్వే నెంబర్లో ప్లాట్లు ఉన్నాయి, దాదాపు 200 చిల్లర. ఆ ప్లాట్ల పంపకాల కోసం గత 10-12 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో నడుస్తుంది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఇయర్ పంపకాలు జరిపించాలని వాళ్ళని కోరుకుంటున్నాము. ఇంకా ఉదండాపురం టు వెంకటాపురం స్టేజీ వరకు ఉన్న రోడ్డు, ఆర్ఎంబి రోడ్డు, ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీలకి రాదు కాబట్టి వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకెళ్ళేవి కూడా మాకు రోడ్డు కొత్తగా శాంక్షన్ చేయించగలరని వాళ్ళని కోరడం జరుగుతుంది. పల్లె దవాఖానం ఎన్నో లక్షలు పెట్టి కట్టించుకున్నాం. దాంట్లో వారానికి 2 రోజులు అంటే చాలా టైమింగ్ సరిపోవట్లేదు ప్రజలకి. వారానికి ఒక 4 రోజులైనా వాళ్ళు డ్యూటీ చేసుకుంటే ప్రజలకి అందుబాటులో ఉన్నట్లు, హాస్పిటల్ ఉన్నట్లు ఉపయోగకరంగా ఉంటుంది. డ్రైనేజీ పరంగా మా ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. డ్రైనేజీ ప్రతి వీధిలో కూడా డ్రైనేజీ ఉంటేనే బాగుంటుంది మాకు. ఎప్పటికెప్పుడు వర్షం పడినప్పుడు నీళ్లు ఆగి ఆ దోమల వల్ల విషజ్వరాలు రావడం జరుగుతుంది. ఇంతకుముందే ఒక అబ్బాయికి డెంగ్యూ వ్యాధి వచ్చి బాగా క్రిటికల్గా అయ్యి ఏదో మళ్ళీ దేవుని దయ వల్ల క్లియర్ అయిపోయినాడు. అది కూడా డ్రైనేజీ మాకు వీధి పరంగా డ్రైనేజీ శాంక్షన్ చేయించగలని కలెక్టర్ గారి దృష్టి